మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ప్రభు కృపా సంవత్సరం అనే అంశంలో 14వ భాగంగా 5 కిరీటాలని గురించి ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు ప్రభు మరి ఆయన వచ్చినప్పుడు మనకి 5 కిరీటాలను ఇస్తారనమాట. లేదా మనం పరలోకానికి వెళ్తే ఇప్పుడే మనకి 5 కిరీటాలను ఇస్తారు. 5 కిరీటాలు మనం పొందాలి. ఆ విధంగా మన ఈ లోకంలో యేసు ప్రభువుకి శిష్యులుగా, ఆయనకి సాక్షులుగా జీవించాలి. యేసు ప్రభు పరలోకానికి వెళ్తూ మాట్లాడిన చివరి మాట అపోస్తల కార్యాలు 1:8 ఎప్పుడు మీరు మర్చిపోకూడదండి. పరిశుద్ధ ఆత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు, అప్పుడు మీరు నాకు సాక్షులుగా ఉంటారు. యేసు ప్రభుకి సాక్షులుగా జీవించాలి అంటే మనకి పరిశుద్ధ ఆత్మ కావాలన్నమాట. పరిశుద్ధ ఆత్మ మనల్ని యేసు ప్రభు రూపంలోనికి రోజు రోజు మారుస్తాడనమాట. గలతీ 4:19 పౌలు రాస్తాడు, క్రీస్తు రూపం మీలో ఏర్పడు వరకు నేను ఒక స్త్రీ ప్రసవ నొప్పులతో ఎలా బిడ్డని కంటుందో అలా మీ కొరకు శ్రమ పడుతున్నాను. అంటే మన అంతరంగ పురుషుడు అనమాట. ఓకేనా? అయితే ఈ 5 కిరీటాలు మనం చూద్దామండి. యేసు ప్రభు ప్రకటన గ్రంథంలో చివర్లో 22వ అధ్యాయంలో 12వ వచనం అనమాట. ఏమంటారంటే, లో ఐఎమ్ కమింగ్ సూన్, ఇదిగో నేను త్వరలో రాబోచున్నాను, ప్రతి వానికి వాని క్రియలను బట్టి వానికి తగిన బహుమతులను నా వెంట కొని తెత్తును. ప్రతి వానికి అంటే సింగులర్ అనమాట. ఒక్కొక్కరికి, మీలో ఒక్కొక్కరికి మీరు ఎలా జీవిస్తున్నారో, ఎలా దేవుని కొరకు జీవిస్తున్నారో దానికి బహుమతి తీసుకొని రాబోతున్నారు. అంటే ప్రతి ఒక్కరి జీవితము యేసు ప్రభుకి స్పెషల్గా తెలుసండి. మిమ్మల్ని తల్లి గర్భంలో రూపుదిద్దక ముందు నుంచే తెలుసు. పరలోకంలో మనం ఆత్మలో జన్మించామన్నమాట. ఆ తర్వాత తల్లి గర్భంలో శరీరాన్ని చుట్టారు. ఆ తర్వాత బయటికి తీసుకొని వచ్చారు ఆయనే. 22వ కీర్తన 9లో చెప్తారు, తల్లి గర్భం నుండి సురక్షితంగా బయటకు కొని వచ్చినది నేనే. ఆయనకు అన్నీ మన ఆలోచనలు కూడా తెలుసు. మనం మాట్లాడకముందే మనం ఏం మన ఆది అంతం ఆయనే అన్నమాట. కనుక ఆయన ప్రతి ఒక్కరికి బహుమతులు తీసుకొని నేను రాబోతున్నా అంటారు. ఎలా మనం ఈ లోకంలో ఆయనకి సేవ చేశాం దాన్ని బట్టి అన్నమాట. నేను చెప్పాను జాన్ ది బ్రీటో గారి గురించి, మీరు తప్పకుండా చదవండి. పోర్చుగల్లో ఆయన పుడతారు, అంతఃపురంలో. వాళ్ళ నాన్నగారు పోర్చుగల్ రాజుకి ఫ్రెండ్ అనమాట. కనుక ఈయన ఆ రాజుగారి ప్యాలెస్లోనే పెరుగుతాడు, రాజుగారి కొడుకుతో పాటు అనమాట. అంత వైభోగం అంతా విడిచిపెట్టుకొని మరి చెన్నైలో మదురైలో దళితుల మధ్య సేవ చేస్తారు. ఆయన పేరు కూడా మార్చుకొని అరుళానందర్ స్వామిగా సన్యాసిలాగా మారి ఆ దళితుల మధ్య అడవిలో ఒక చెట్టునే ఒక దేవాలయంగా మార్చి అక్కడ సువార్త బోధిస్తూ కాలినడకన అనేక వందల మైళ్ళు నడిచి ఒక్కొక్క గ్రామంలో సువార్తను బోధిస్తారు. చివరికి ఆయనని ఆ రాజులు, పరిపాలించే రాజులు మరి ఆయన తల తీయించేస్తారు ఒరియూరులో అన్నమాట. అక్కడ ఆయన దేవాలయం కూడా ఇప్పటికీ ఉంటుంది, అరుళానంద గారి చర్చ్ అని అన్నమాట. నిజంగా ఆయన వాళ్ళ అన్నయ్యకి రాస్తారనమాట లేఖ, పోర్చుగల్కి వాళ్ళ అన్నయ్యకి లేఖ రాసి, అన్నయ్య ఒకవేళ ఇదే నా చివరి లేఖ కావచ్చు, మళ్ళా మనం కలుసుకునేది పరలోకంలోనే అన్నయ్య, అదే కదా పరలోకమే కదా మన ఇల్లు. ఆయన కొరకు ప్రభువు కొరకు, ఆయన మహిమ కొరకు జీవించాలి, ఆయన మహిమ కొరకే మరణించాలి. వాళ్ళ అన్నయ్యకి లేఖ రాస్తారు. తన మరణానికి ముందు తనని ఒరియూరులో మరి గొడ్డలితో నరికి చంపాలని రాజు ఆజ్ఞ అన్నమాట. సేతుపతి రాజుగారి ఆజ్ఞ. అప్పుడు వాళ్ళ సుపీరియర్ గారికి కూడా రాస్తారు, నా కొరకు ప్రార్థించండి,
నేను ఇన్ని రోజులు పడిన శ్రమలకి బహుమతిగా ఇప్పుడు వేద సాక్షి మరణాన్ని నేను పొందబోతున్నాను. ఎట్లా ఆయనతో పాటు అనుచరులని గుర్రాలకి కట్టి ఈడ్చుకొని పోతారండి, పరిగెత్తాలన్నమాట. కింద పడితే మళ్ళా కాళ్ళతో తొక్కేవాళ్ళు, వేడి బండల మీద వేసి కాల్చేవాళ్ళు. నిన్న నేను చెప్పాను కదా, చేతులు ఒక చెట్టుకి కాళ్ళు ఒక చెట్టుకి కట్టేసి కొరడాలతో కొట్టేవాళ్ళు. భయంకరమైన హింస. కానీ అవన్నీ కూడా నాకు ఆనందం అని చెప్తున్నారనమాట. నా ప్రభు కొరకు నేను ఆనందంగా ఈ శ్రమలన్నీ భరిస్తాను. ఆయన శిష్యులకు కూడా చెప్తారు, మన కొరకు ప్రాణత్యాగం చేసిన మన క్రీస్తు కొరకు మనము జీవించాలి, మరణించాలి. మరణానికి ముందు జైల్లోనే చివరిసారిగా దివ్య పూజ బలిని సమర్పించి అందరినీ సిద్ధం చేస్తారు ప్రభు కొరకు మరణించడానికి అన్నమాట. ఇంకా ఆయన చనిపోయిన తర్వాత అక్కడ పోర్చుగల్లో రాజుగారు ఇంకా మొత్తం దేశమంతటా, పోర్చుగల్ దేశమంతటా కూడా ఫాదర్ గారి కొరకు, బ్రిటో గారి కొరకు, జాన్ ది బ్రిటో గారి కొరకు దివ్య పూజ బలి, కృతజ్ఞత బలిని సమర్పించాలని ఆజ్ఞ జారీ చేస్తారండి. ఇంకా ఆ పూజలో అక్కడ రాజుగారు అక్కడ ఆ దివ్య పూజ బలిలో పాల్గొనేటప్పుడు వాళ్ళ అమ్మగారండి మంచి బట్టలు, కన్నీళ్లు కారుస్తూ విచారమైన బట్టలు కాకుండా పండుగ దినాన వేసుకునే ఆనందమైన బట్టలు ధరించి దేవునికి కృతజ్ఞత చెప్తారంట. నా కొడుకు మీ కొరకు వేద సాక్షిగా మరణించడానికి కృపనిచ్చినందుకు వందనాలు యేసయ్యా అని ఆ తల్లి దేవునికి వందనాలు చెప్తారంట. అలాంటి తల్లిగా ఉండాలండి. డాన్ బోస్కో గారి తల్లిలాగా, మమ్మ మార్గరెట్ గారిలాగా ఉండాలి. అలా మన పిల్లల్ని మరియ తల్లి ఎలా దేవుని చిత్తం చేయడానికి యేసు ప్రభుని పెంచారో అలా మనం కూడా మన పిల్లల్ని దేవుని చిత్తం చేయడానికి మనం పెంచాలన్నమాట. అలా జాన్ ది బ్రిటో గారిలాగా పునీతులు, అపోస్తులు, పౌల్లాగా జీవించిన వాళ్ళకి పరలోకం వెళ్ళగానే దేవుడు మరి కిరీటాలని ఇస్తారనమాట. ఇప్పుడంతా కూడా స్కూల్ డేస్ అవుతున్నాయి కదా, పిల్లలకి ప్రొఫిషియన్సీ ప్రైజెస్ ఇస్తారు. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అని ఇస్తారు. పిల్లలు కూడా వేచి ఉంటారనమాట. ఆ స్కూల్ యాన్యువల్ డేకి అందరి ముందు ప్రైజ్ తీసుకోవాలి అని చెప్పి. అలాగే మనం కూడా పరలోకానికి వెళ్ళినప్పుడు తండ్రి దేవుడు మనకి కిరీటాలని ఇస్తారనమాట. ఆ కిరీటాలని ట్రైల్లో పట్టుకొని ఏంజిల్స్, దేవదూతలు వరుసగా వేచి ఉంటారు. అప్పుడు యేసు ప్రభు తండ్రికి చెప్తాడు, నాన్న పౌలుని గురించి ఇన్ని శ్రమలు పడ్డాడు నాన్న, మన కొరకు నీతిగా జీవించాడు, మన మహిమ కొరకు జీవించాడు నాన్న చెప్తుంటే ఒక్కొక్క కిరీటం అన్నమాట. సో 5 కిరీటాలండి మీరందరూ పొందాలి. దాని కొరకు శ్రమ పడండి. ఈ లోకంలో పదవుల కొరకు, ఆస్తుల కొరకు శ్రమ పడకండి. లాస్ ఏంజల్స్లో ఏది జరిగిందో అది మనం ఒక హెచ్చరికగా తీసుకుందాం. అదంతా జీరో అయిపోయింది కదా, ఏ రకమైన గ్లోరీ లోక సంబంధమైనవన్నీ కూడా. కానీ అది కాదు, పరలోకంలో పొందాలన్నమాట. 5 కాబట్టి 5 వేళ్ళతో చెప్తాను. మొదటిది జీవ కిరీటము, ఆ తర్వాత రెండవది మహిమ కిరీటం, మూడవది నీతి కిరీటం, 4వది ఆనంద కిరీటం, 5వది అక్షయ కిరీటం. నేను ఒకసారి చదువుతాను స్క్రీన్ మీద, మీరు చూసి రాసుకొనండి. జీవ కిరీటం యేసు ప్రభు స్మిర్నా సంఘానికి వాగ్దానం చేస్తారు. మహిమ కిరీటం పేతురు సంఘ పెద్దలకు రాస్తూ దీని గురించి రాస్తాడు. నీతి కిరీటం పౌలు తిమోతికి లేఖ రాస్తూ నీతి కిరీటాన్ని గురించి రాస్తాడు. మరి దానియేలు గ్రంథంలో దేవదూత దానియేలుకి దీని గురించి చెప్తారు. ఆనంద కిరీటం అక్కడ అలా స్పష్టంగా లేదు, కానీ ఆనంద కిరీటాన్ని ఇస్తారు. ఆ తర్వాత అక్షయ కిరీటం పౌలు కొరింథీలకు లేఖ రాస్తూ అక్షయ కిరీటం కొరకు మీరు ప్రయాసపడండి అని వ్రాస్తాడు. ఇప్పుడు ఈ 5 కిరీటాలని గురించి క్లుప్తంగా కొంచెంగా మనం తెలుసుకుందామండి. జీవ కిరీటం అన్నమాట. ఇది మనం ప్రకటన గ్రంథం అంటే దర్శన గ్రంథంలో 2వ అధ్యాయంలో 10వ వచనంలో ఉంటుందండి. అక్కడ యేసు ప్రభు ఒక దూత ద్వారా 7 సంఘాలకి సందేశాల్ని ఇస్తారనమాట. అంటే ఎవరికి అంటే
యోహాన్కి ఇస్తూ ఉన్నారనమాట. యోహాను పద్మాసు ద్వీపంలో బంధించబడతాడు క్రీస్తు 96లో డొమిషియన్ చక్రవర్తి చేత అనమాట. అప్పుడు ప్రభు దినాన్న పరిశుద్ధాత్మ ఆయనను ఆవేశిస్తుంది. అప్పుడు ఆయన వెనుక నుంచి ఒక స్వరాన్ని వింటాడు. ఇప్పుడు నీవు దేన్నైతే చూస్తావో దాన్నంతా కూడా వింటావో అది గ్రంథస్థం చెయ్యి అని చెప్పి. అప్పుడు 2వ అధ్యాయం నుంచి మనం చూస్తే 2-3 అధ్యాయాలు అనమాట. 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 7 సంఘాలకి ఆయన సంఘ కాపర్లకి ఈ విధంగా రాయి అని చెప్తాడనమాట. దేవదూత ద్వారా యేసు ప్రభు చెప్తారు. అప్పుడు మొదటి సంఘం ఏంటంటే ఎఫెసీ సంఘం అనమాట. ఈ సంఘాన్ని గురించి ఏం చెప్తారంటే, మీరు బాగానే ఉన్నారు, చాలా ఓర్పు, చాలా సహనము, విశ్వాసం అంతా బాగుంది, కానీ మీ మీద నేను ఒక కంప్లైంట్, ఒక ఆరోపణ ఏంటంటే మీరు మొదటి ప్రేమతో నన్ను ప్రేమించట్లేదు. యాక్టివిటీస్ ఎక్కువ అయిపోయినాయి ఇప్పుడు ఈ ఎఫెసీ సంఘంలో, కానీ యేసు ప్రభుతో పర్సనల్ రిలేషన్ లేదనమాట. పర్సనల్ రిలేషన్ ఉన్న వాళ్ళే ఈ పునీతులందరూ కూడా. డాన్ బోస్కో గారు పర్సనల్ రిలేషన్ పెట్టుకొని దేవుడు ఏది మాట్లాడితే ఆ విధంగా తన సేవని ప్రారంభించారనమాట పునీతులంతా కూడా. కానీ ఆ రిలేషన్ లేకుండా సేవ ఎక్కువైపోయింది, కానీ ప్రేమ తక్కువైపోయింది అని చెప్తారనమాట. ఇప్పుడు స్మిర్నా సంఘం, ఈ సంఘ కాపర్కి ఈ విధంగా రాయని చెప్పి, ఈ స్మిర్నా సంఘ కాపర్ ఎవరో తెలుసుకోవాలండి. పాలికార్ప్ బిషప్ గారు అనమాట. ఈ యోహాను స్థాపించిన 7 సంఘాలకి కూడా సంఘ కాపర్లను నియమించమని ప్రభు ఆయనకు చెప్తారు. ఎందుకంటే ఇంకా నిన్ను బంధించి చెరసాల్లో పెట్టబోతున్నారు, అందువల్ల కాపర్లను నియమిస్తారు. ఈ స్మిర్నా సంఘ కాపరే పాలికార్ప్ బిషప్ గారండి. యోహాన్ యొక్క ప్రియమైన శిష్యుడు అనమాట. అయితే క్రీస్తు 96 అప్పుడు ఈయనని మరి ఈ సంఘ కాపరిగా నియమిస్తాడు కదా యోహాను. తనని బంధించి డొమిషియన్ చక్రవర్తి పద్మాస్ ద్వీపంలో చెరసాల్లో పెట్టడానికి ముందన్నమాట. అయితే ఈయన దాదాపు 60 సంవత్సరాలు ఈ సంఘానికి కాపరిగా ఉంటారండి. పాలికార్ప్ బిషప్ గారు అనమాట. సంఘాన్ని క్రీస్తులో చాలా బలపరుస్తాడు. యోహాన్ ఎంత ప్రేమించాడో యేసుప్రభుని, ఈయన కూడా అంతగా యేసుప్రభుని ప్రేమించి ఆ సంఘాన్ని క్రీస్తులో చాలా బలపరుస్తారు. ఎందుకంటే ఆ రోజులలో మరి రోమా చక్రవర్తులు క్రైస్తవుల్ని భయంకరంగా హింసిస్తూ ఉన్నారన్నమాట. అయితే శ్రమల మధ్యలో మీరు విశ్వాసపాత్రంగా ఉండండి అని యేసు ప్రభు ఈ సంఘానికి సందేశాన్ని ఇస్తున్నారన్నమాట. మీరు నిరుపేదలగుట నాకు తెలుసు, మీరెవరో నాకు తెలుసు, ఈ లోక విషయాల్లో చాలా పేదలుగా ఉన్నారు, కానీ నిజానికి మీరు నిరుపేదలు కాదు, మీరు ధనికులు. విశ్వాసంలో మీరు ధనికులు, ఆత్మ విషయంలో మీరు ధనికులుగా ఉన్నారు. మిమ్మల్ని బాధ పెట్టేవాళ్ళు యూదులని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళు యూదులు కాదు, వాళ్ళు సైతాన్ బృందం. దే ఆర్ ద సినగోగ్ ఆఫ్ సేటన్. సైతాన్ బృందానికి చెందిన వాళ్ళు, కాకపోతే వాళ్ళు యూదులు అన్నమాట. ఈ లోక విషయంలో చూస్తే మిమ్మల్ని బాధ పెడుతున్నారు, కానీ మీ బాధలు 10 దినములు మాత్రమే. ఎన్ని శ్రమలు మీకు కదా, కానీ ఎన్ని కన్నీళ్లు కారుస్తున్నారు మీరు, కానీ మీ బాధలు 10 దినములు మాత్రమే. యేసు ప్రభు కొరకు ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు, ఆయన సేవలో మీకు ఎన్ని అవమానాలు కలుగుతున్నాయి, కానీ 10 రోజులు మాత్రమే మీ బాధలు. మీరు మరణించే వరకు, మరణం వరకు మీరు నమ్మకంగా ఉండండి, విశ్వాసాన్ని కోల్పోకండి. ఎలాంటి కష్ట పరిస్థితుల్లో అయినా కూడా అప్పుడు నేను మీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. మీరు మరణిస్తారు, ఈ శ్రమల మధ్యలో మరణిస్తారు. జాన్ ది బ్రిట్టో గారు చూడండి ఎలా ఆయన చంపబడ్డాడు. అలా మీరు మరణిస్తారు, కానీ మరణించి పరలోకానికి వస్తారు కదా. మరణం అనేది పరలోక మహిమలోనికి ప్రవేశించడం అండి. ఇట్ ఈస్ నాట్ అన్ ఎండ్, ఇట్ ఈస్ ఎంట్రీ ఇంటూ ద గ్లోరియస్ వరల్డ్ అన్నమాట. పరలోకంలోనికి, మహిమగల పరలోక తండ్రి దగ్గరికి మనం వెళ్తున్నాం అన్నమాట. మహిమ రాజ్యంలోనికి, గ్లోరియస్ కింగ్డమ్ అన్నమాట, గాడ్స్ కింగ్డమ్. అక్కడికి వెళ్తున్నాం. అందుకే మరణించాడు, చనిపోయాడు అని నేను ఎప్పుడు ఆడనండి. మహిమలోనికి ప్రవేశించాడు. అక్కడ వెళ్ళిన తర్వాత మీకు నేను జీవ కిరీటాన్ని ఇస్తాను. షెబాష్, వెల్ డన్,
నమ్మకమైన సేవకుడా, బలా నమ్మకమైన సేవకుడా అని అందరి ముందు పరలోకంలో దూతలు, తర్వాత నీతిమంతులు, అపోస్తులు అందరూ ఉంటారు. అందరి ముందు నేను మీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. అంతేకాదు మీకు రెండో మరణం ఉండదు. ఇలా నా కొరకు శ్రమలు పడిన వాళ్ళకి రెండో మరణము ఉండదు. అంటే రెండో మరణం అంటే ఏంటి, మొదటి మరణం అంటే ఏంటి? మరి ఆత్మ శరీరంలో నుంచి బయటికి రావడాన్ని, అంటే ఆత్మ శరీరంలో వేరు పరచబడడాన్ని, వేరు కావడాన్ని మొదటి మరణం అంటారనమాట. సెపరేషన్ ఆఫ్ ద స్పిరిట్, ఇన్నర్ మ్యాన్ ఫ్రమ్ దిస్ outer man body is what is called first death. Second death is the spirit going to hell and ఆల్వేస్ బర్నింగ్ దేర్ అనమాట, ఇటర్నల్ ఫైర్ అనమాట. ధనికుడు చూడండి లోకంలో విందులు వినోదాలు లూకా 16లో చూస్తాం. కానీ తర్వాత ఎక్కడికి వెళ్ళాడండి? నరకంలో వెళ్ళి కాలుతూ ఉన్నాడు అనమాట. నరకంలో పురుగు చావదు, అగ్ని చల్లారదు. మార్కు సువార్తలో యేసు ప్రభు చెప్తారు 9:48లో. కనుక అక్కడికి మనం వెళ్ళకూడదు అని ఈ రెండో మరణాన్ని నుంచి రక్షించడానికే యేసు ప్రభు ఈ లోకంలో రక్షకుడిగా, లోక రక్షకునిగా ఆయన జన్మించారు. తన శిలువ మరణం ద్వారా మనల్ని పాపం నుంచి, మరణం నుండి రక్షించడానికి అన్నమాట. సో ఇది జీవ కిరీటం. ఆ తర్వాత రెండవ కిరీటం ఏంటంటే మహిమా కిరీటం అన్నమాట. ఈ మహిమా కిరీటం గురించి పేతురు గారు మొదటి లేఖలో 5వ అధ్యాయంలో 4వ వచనంలో రాస్తారని. నేను ఇలా ఎందుకు చూపిస్తున్నా అంటే మీరు కూడా రాసుకొనండి, మీకు గుర్తుండాలని. దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. ఈ జూబ్లీ ఇయర్లో ఈ లోక ఆశల నుంచి, మీకు లోక పాపం నుంచి యేసు ప్రభు మీకు విడుదలనిచ్చుదురుగాక. మీ కన్నులు, ఆత్మ కన్నులు ఆయన తెరిచి గ్రుడ్డివారి కన్నులని తెరవడానికి వచ్చారు. మీ ఆత్మ కన్నులను తెరిచి బైబిల్ చదువుకొని దాని ప్రకారం జీవించడానికి ప్రభు మీ కృపనిచ్చుదురుగాక. అసలైన ఆశీర్వాదం అదే. ఈ మహిమా కిరీటాన్ని గురించి పేతురు గారు ఏం రాస్తున్నారంటే, తోడి సంఘ పెద్దనైన నేను పాపుగారు నన్ను ఏం చెప్పుకోవట్లేదు, అప్పట్లో అలా ఏం లేదండి. చాలా శ్రమలు వాళ్ళకి. నీరో చక్రవర్తి క్రింద అన్నమాట, రోమ్లోనే సువార్త బోధిస్తూ ఉంటాడు. సంఘ పెద్ద, నేను మీకు ఒక పెద్దగా ఉన్నాను. సంఘ పెద్దనైన నేను తోడి సంఘ పెద్దలకు, నాలాంటి సంఘ పెద్దలకు, ఎవరైతే ఒక్కొక్క సంఘానికి పెద్దగా ఉన్నారో వాళ్ళకి నేను రాస్తున్నాను. మీరు మీ దేవుడు మీకు అప్పగించిన మందకి మంచి కాపరిగా ఉండండి. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని ఇస్తాడు. గొర్రెల మాంసాన్ని తినడు ఆయన. ఎజికేల్ గ్రంథం 34లో అక్కడ 2 రకాల కాపర్లను గురించి ప్రభు రాస్తారండి. యేసు ప్రభు కూడా చెప్తారు యోహాన్ 10:10లో, నేను మంచి కాపరి, నా గొర్రెల కొరకు నేను ప్రాణాన్ని ఇస్తాను, పరలోకానికి నేనే ద్వారం అని చెప్తారనమాట. మీరు మంచి కాపరిగా ఉండండి. ధనాశతో, దుర్లాభేక్షతో, ఆపేక్ష, ధనాశ కానీ ఇది అది సంపాదించాలి, కీర్తి ప్రతిష్టలు ఇవంతా వద్దు. మీరు మంచి మాదిరిగా ఉండండి. మీ మందకి మీరు మంచి మాదిరి. నేను ఏదో ఇలా ఉండాలి, నా కాపరిలాగా నేను ఉండాలి అని ప్రజలు కోరుకునే విధంగా యేసు ప్రభు యొక్క శిష్యునిగా మీరు ఉండండి. మంచి కాపరిగా. శౌరివారు, జాన్ ది బ్రిట్టో మనం తెలుసుకున్నాం కదా. మీరు అలా ఉండండి. అప్పుడు మీకు ఆ ప్రధాన కాపరి యేసు ప్రభు, అందరికీ కాపరి కదా ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీకు ఎన్నటికీ వాడబారని మహిమా కిరీటాన్ని ఇస్తారు. ఈ బహుమతి తీసుకొని వస్తారు యేసు ప్రభు. ఆ బహుమతి పొందడానికి మీరు పని చేయండి అని చెప్తున్నారన్నమాట. ఆ తర్వాత 3వది నీతి కిరీటం. 2వ తిమోతి 4వ అధ్యాయం 8వ వచనంలో పౌలు తిమోతికి లేఖ రాస్తున్నారు. ఆయన మరణానికి ముందండి వీళ్ళిద్దరినీ కూడా పౌలు పేతుర్ని నీరో చక్రవర్తి బంధిస్తాడండి. క్రీస్తకం 66లో 9 నెలలు వాళ్ళు చెరసాల్లో ఉంటారు. మైమర్టైనం అనే జైల్లో, చాలా భయంకరమైనదన్నమాట. అయితే వీళ్ళకి
మరణశిక్ష విధిస్తాడు ఆయన. పేతురుకి సిలువ మరణం, పౌలుని గొడ్డలతో చంపాలి అని, రోమా పౌరులు కదా, వాళ్ళకి సిలువ మరణం ఉండదు. అప్పుడు ఆ శిక్ష నిర్ణయించబడిన తర్వాత అప్పుడు ఆయన తిమోతికి లేఖ రాస్తాడు. క్రీస్తు 67లో 2వ లేఖ అన్నమాట. తిమోతిని చూడాలని కోరుకుంటున్నాడు అనమాట. కనుక తొందరగా రా, ఇప్పుడు నా దగ్గర ఎవరు లేరు, లూకా మాత్రమే ఉన్నాడు, మార్కుని తీసుకొని రా. ఆ చెరసాలలో చాలా చలి అండి, కనుక నా అంగిని తీసుకొనిరా, నా చర్మపత్ర గ్రంథాలన్నీ తీసుకొనిరా. తిమోతి, నేను బలిగా అర్పించబడవలసిన సమయం ఆసన్నమైనది. నేను నా విశ్వాసాన్ని నిలుపుకున్నాను, నా పరుగు ముగించాను, నా పోరాటాన్ని ముగించాను. నా పరుగు అన్నమాట ఈ సువార్త బోధన అనే పోరాటం, సైతాన్తో పోరాటం. ఈ పోరాటంలో నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, పరుగుని ముగించాను. ఇప్పుడు నా కొరకు పందెపు బహుమతి అక్కడ వేచి ఉంది. నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు నీతి కిరీటాన్ని నాకు ఇస్తారు. నాకే కాదు, నాలాగా ఇలా పరుగు, విశ్వాసపు పరుగుని ఎవరైతే పరిగెత్తారో వాళ్ళందరికీ కూడా నీతిగల న్యాయాధిపతి నీతి కిరీటాన్ని ఇస్తారు. సేవని నీతిగా నమ్మకంగా చేశాడండి. ప్రపంచం అంతటా తిరిగి సువార్తని బోధించాడు. ఎన్ని శ్రమలు, ఎన్ని కొరడా దెబ్బలు పౌలుకి. అలా ఆయనని మాదిరిగా తీసుకోవాలి. అదే తిమోతికి చెప్తున్నాడు అనమాట. తిమోతి వస్తాడని చూస్తాడండి చివరి వరకు, కానీ రాలేకపోతాడు. ఎక్కడ రోమ్, ఎక్కడ ఎఫెస్, 2000 మైళ్ళు. వస్తాడా అని చివరి వరకు చూస్తాడు, కానీ తిమోతి రాలేకపోతాడు. కానీ పౌలు మాత్రం పరలోకంలో ఈ కిరీటాలన్నీ పొంది ఉంటాడండి. ఇంకొక కిరీటం, ఆనంద కిరీటం. దానియేలు 12:3లో దేవదూత అక్కడ ఆనంద కిరీటం అని అనలేదండి. దానియేలుకి అన్నీ బోధించి, దానియేలు నీవంటే దేవునికి ఇష్టం, నీవు బహుప్రియుడవు, అందుకే నన్ను పంపించారు, నీకు ఈ మర్మాలన్నీ తెలియజేయాలి. రెండవ రాకడ ముందు ఏమేం జరుగుతుంది, తుది తీర్పు ఎలా జరుగుతుంది, అన్నీ కూడా అండి దేవుడు ఆయనకి బయలుపరుస్తాడు. యోహానికి బయలుపరిచినట్లే ప్రకటన గ్రంథంలో అన్నమాట. అనేకులను, దానియేలు అనేకులను నీతి మార్గంలో నడిపించేవాళ్ళు పరలోకంలో దేవుని రాజ్యంలో నక్షత్రాల్లాగా ప్రకాశిస్తారంట. అది ముఖ్యమైనదండి. ఈ నీతి గ్రంథాన్ని బోధించి అనేకులను మనం దేవుని నీతి మార్గంలో పరలోకానికి మనం నడిపించాలి. మన పని అదే. అందుకొరకే దేవుడు మనల్ని పిలిచారనమాట. అయితే హెబ్రీ పత్రిక 1:9 చదివితే అక్కడ యేసు ప్రభుని గురించి రాయబడి ఉంటుందండి. నీవు నీతిని ప్రేమించి పాపాన్ని ద్వేషించావు కనుక నీ దేవుడు నిన్ను నీ సోదరుల అందరికంటే ఎక్కువగా హెచ్చించి ఆనంద తైలంతో నేను అభిషేకించాడు. ఇంకా చివరి కిరీటం ఏంటంటే అక్షయ కిరీటం అండి. పౌలు కొరింథీలకు లేఖ రాసేటప్పుడు రాస్తాడు 9:25 అన్నమాట. ఇదో క్రీడాకారుడు, అథ్లెట్స్ ఉంటారు ఇక్కడ ఈ లోకంలో, ఒలింపిక్ గేమ్స్ ఏదైనా అనుకోండి, వాళ్ళు ఎంత కఠినమైన క్రమశిక్షణ కలిగి ఉంటారు. వాళ్ళ కోచ్ చెప్తాడు, మీరు ఇదంటే ఇది తినకూడదు, మీరు బాగా పరిగెత్తాలి అని అంటే మీ ఫుడ్లో చాలా క్రమశిక్షణ, ఇంత ప్రతిరోజు ఇన్ని గంటలు, ఇన్ని మైళ్ళు మీరు రన్నింగ్ చేయాలి, మీరు ప్రాక్టీస్ చేయాలి. శరీరాన్ని ఎంత క్రమశిక్షణ పెట్టుకుంటారు. దేని కొరకు? వాళ్ళు క్షేమైన కిరీటం పొందడానికి. ఈ కిరీటాలు ఎక్కడ ఉంటాయండి? మొన్న ఏమొచ్చింది లాస్ ఏంజల్స్లో, ఈ కిరీటాలన్నీ క్షయమైపోతాయి. క్షయమయ్యే కిరీటం కొరకే ఇంత క్రమశిక్షణ అవుతే పరలోకంలో దేవుడిచ్చే అక్షయ కిరీటం కొరకు మనం ఇంకెంత క్రమశిక్షణ కలిగి ఉండాలి. మన శరీరానికి ఒక క్రమశిక్షణ, ఏదంటే అది తినడము, మాట్లాడడము, ఏదంటే అది చూడడము, ఏదంటే అది వినడం, అందుకొరకు కాదు ప్రభు మనల్ని పిలిచింది. ఒక క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలి. యేసు ప్రభు చూపిన మార్గంలో, పౌలు చూపిన మార్గంలో మనం నడవాలి. అందుకే పౌలు అంటాడు, ఇతరులకి బోధించిన పిదప నేను భ్రష్టుడను కాకుండాటకై నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను. ప్రతిరోజు నలగొట్టుకోవాలి, సిలువ వేసుకోవాలి.
ఏం చూడాలంటే దాన్ని చూడకూడదు, ఏం తినాలి మాట్లాడాలంటే దాన్ని మాట్లాడకూడదు. క్రీస్తు యేసునకు చెందిన వాళ్ళు తమ శరీరాల్ని సిలువ వేసుకోవాలి. గలతీ 5:24 పౌలు రాస్తాడనమాట. ఈ 5 కిరీటాల్ని పొందడానికి మీరు మీ యొక్క పరుగును కొనసాగించండి. ప్రెస్ ఆన్ టువర్డ్స్ ద పర్ఫెక్షన్ అన్నమాట. పరుగు పందెంలో బహుమతిని గెలుచుకునేటట్లుగా పరిగెత్తండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యేసయ్య, మీరు చూపించిన ఆ నీతి మార్గంలో, ప్రేమ మార్గంలో నడవడానికి మాకు పరిశుద్ధ ఆత్మని దయచేయండి అయ్యా. ఎలా పేతురు మీరు చెప్పినట్లుగా జీవించారు, పౌలు మీరు చెప్పినట్లుగా జీవించారు ప్రభా, అలా వాళ్ళు ఎలా కిరీటాల్ని పొందారో, నీతి కిరీటం, జీవ కిరీటం ప్రభా, మహిమ కిరీటం, అక్షయ కిరీటం, మేము కూడా వాటిని పొందడానికి వాళ్ళు ఎలా మీ బాటలో నడిచారు, మేము కూడా మీరు చూపించిన దారిలో నడవడానికి కృప దయచేయండి. మా శరీరాన్ని క్రమశిక్షణలో పెట్టుకోవడానికి, నలగగొట్టుకోవడానికి ప్రభా కృపని దయచేయండి. మీ ఆలయంగా మా శరీరం ఉండేలాగా ప్రభా మాకు మంచి క్రమశిక్షణ దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ సంవత్సరం మన పరుగు ఈ లోక విషయాల వెనుక కాదు, కానీ ఈ బహుమతి కిరీటంలు పొందేలాగా, బహుమతి పొందుకునేలాగా పరలోకం వైపు మన పరుగును కొనసాగిద్దాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.